Gluta Rosa by Prisma's Beauty. ఎన్నికల ముందు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లని నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గిరిజన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లని అంటే పూర్తయిన ఇండ్లని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన ముందున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, రికార్డ్ స్థాయిలో నిర్మాణాలు జరుగుతుంది, మన జిల్లా నుంచే ప్రారంభం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంతమందికి ఇప్పటివరకు ఇవ్వనున్నారు, ఎట్లా నిర్మాణాలు ఎంత వేగంగా సాగుతున్నాయి? ఈరోజు చాలా శుభదినం, చాలా ఆనందదాయకమైన రోజు. పేదవాడి కళ రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరబోతున్న రోజు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గిరిజన నియోజకవర్గం అయిన అశ్వరావుపేట నియోజకవర్గంలో చండ్రగుండ మండలంలో గిరిజన గ్రామమైన బెండాలపాడు గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరికొన్ని గంటల్లో ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమం జరగబోతుంది. అంటే ఇది చాలా శుభదినమని చెప్పొచ్చు. ఎందుకంటే పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడి ముఖంలో ఆనందం ఏదిచ్చినా తీరేది కాదు. ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి చొరవ ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత 4.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే సుమారు 2,25,000 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. ఏది ఏమైనా పేదవాడి కల నెరవేర్చే దాంట్లో భాగంగా ఇది శ్రీకారం మాత్రమే. అర్హులైన ప్రతి పేదవాడికి నిరంతరము ఏదో ఒకసారి ఇచ్చేశాం అయిపోయిందని చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది, ఇస్తదని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిధులని సమస్య ఉందని చెప్తున్నారు. వాళ్ళు అంటే లబ్ధిదారులకి నిధులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ఏ శాఖకు నిధులు ఇబ్బంది ఉన్నా ప్రతి సోమవారం నాడు ఏవైతే 4 విడతల్లో 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, బేస్మెంట్ కడితే 1,00,000, స్లాబ్ లెవెల్కి వస్తే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశమైన వాళ్ళకి మరొక 1,00,000, రమారమి అంతా 5 లక్షల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందని తెలిసి కూడా మొదటి విడత 22.5 వేల కోట్లతో ఈనాడికి శ్రీకారం చుట్టాం. ఇంకా విడతల వారీగా ప్రతి పేదవాడికి ఇస్తాం. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇల్లు పేదవాడి కళ, పేదవాడి ఆత్మగౌరవం కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగేసే ప్రసక్తే లేదు. అంటే గిరిజన వాడల్లో అదేవిధంగా దళిత వాడల్లో అదనంగా ఇండ్లు కావాలనే డిమాండ్ ఎక్కువ వస్తుంది. దానికి అనుగుణంగా మీరు కూడా నిర్ణయం తీసుకున్నారంట. ఏదైతే ఈ మొదట విడత ఇచ్చిన ఇళ్లలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,25,000, 3,30,000 ఇళ్లు శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. దీంట్లో దళితులకే 80,000 ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఈ 80,000 ఇళ్లే కాకుండా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మా ఐటీడీఏ పీఓలు ఎవరున్నారో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇళ్లు ఇచ్చాం. ఈ 1000 ఇళ్లు కాకుండా చెంచులు ఉపసంఘాలు, ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఈ చెంచులు ఉప కులాలు, ఉప సంఘాలు ఉన్న వాటికి కూడా ఫుల్ ప్లెడ్జ్లో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలు పెట్టి 13,000 కుటుంబాలున్నాయి. ఈ 13,000 కుటుంబాలకు కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా, అంటే ఒకరికి ఇచ్చాం ఒకరికి ఇవ్వలేదనకుండా పూర్తిగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కావచ్చు, అదేవిధంగా బహిరంగ సభ ఉంది. రేవంత్ రెడ్డి గారి సభ ఏ విధంగా జరగబోతుంది? ఇక్కడ ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 20,000, 20,500 లబ్ధిదారులున్నారు. పెద్ద ఎత్తున యంత్రాంగం ఏదో గ్యాదర్ చేసిన దాని అన్నదానికంటే కూడా వారందరూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున వారందరూ రావటం జరుగుతుంది. సభ అంటారా, జోరున వర్షం పడుతుంది. జోరున వర్షం పడ్డా పేదవాడి కళ నెరవేరుతుంది కాబట్టి ఆ కళ, ఏది ఆనంద బాష్పాలు ఆ వానదేవుడు కూడా దీవించే విధంగా ఈరోజు ఈ సభ జరగబోతుంది. ఇది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ గృహ నిర్మాణానికి సంబంధించి గృహప్రవేశం చేయనున్నాడు. ఆ తర్వాత బహిరంగ సభ కూడా జరగనుంది.
ఈ బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం కూడా దాదాపు చుట్టుపక్కల జిల్లాల నుంచి అటు ములుగు, భూపాలపల్లి, వరంగల్, రామగుండంతో పాటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి భారీ ఎత్తున పోలీసులు కూడా తెప్పించారు. కెమెరా పర్సన్ పురుగుతో భూపాల్, ఎన్టీవీ, బెండాలపాడు గ్రామం